మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో, నా పేరు కె రాజశేఖర్, నా రాజమండ్రి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెంకటేష్ ఫ్యాన్స్ కి స్టేట్ సెక్రటరీని. ఈ రోజు మా విక్టరీ హీరో నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా మేము చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి సీజన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా వెంకటేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్సే. 1991లో చల్టి సినిమా రిలీజ్ అయింది. అది ఒక సినిమా రికార్డులకి ఒక ఉప్పిన పాత రికార్డులన్నింటినీ సర్వనాశనం చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. తర్వాత సంక్రాంతిలో కలిసి ఉన్నాం రా 2000లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి మొత్తం కొత్త రికార్డు క్రియేట్ చేసి అప్పట్లోనే 2000లోనే 25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ అది అప్పటికి. ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి సినిమా లక్ష్మి 2006లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద హిట్ అయింది. పాత రికార్డులన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఆ సినిమాతోటి మొత్తం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇదిగా తర్వాత సంక్రాంతిలో ఎఫ్ వచ్చిందండి. అది కూడా 2019 రిలీజ్ అయింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది. ఇది కూడా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. మా హీరో ఎప్పుడు వెంకటేష్ బాబు గారికి ఒక విచిత్రం ఏంటంటే, ఒక ఫ్లాప్ సినిమా ముందు రిలీజ్ అయిందంటే తర్వాత బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తాయి. ఉదాహరణకి ప్రేమించుకున్నారా సినిమా వచ్చిందండి. దానికి ముందు చిన్నబ్బాయి డిజాస్టర్ అయింది. కానీ ప్రేమించుకున్నారా సినిమా వచ్చి మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించింది. తర్వాత శ్రీను సినిమాకి తర్వాత కలిసిన్నారా వచ్చింది. శ్రీను సినిమా డిజాస్టర్ అయినా సరే కలిసిన్నారా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అప్పటికి చాలా పెద్ద హిట్. విడుదలైన ప్రతి కేంద్రంలో కూడా 100 రోజులు ఆడిన సినిమా ఏకైక చిత్రం ఏకీ కూడా కలిసిన్నారా 75 కేంద్రాల్లో రిలీజ్ అయింది. 75 కేంద్రాల్లో కూడా 100 రోజులు ఆడింది. ఇది నిజంగా చరిత్రలో ఎవ్వరికి అంతుపట్టని రికార్డు, శాశ్వత రికార్డులు కొట్టాలంటే వెంకటేష్ బాబుకి వెన్నతో పెట్టిన విద్య. అందరూ పెద్ద పెద్ద భయంకరమైన టైటిల్ పెట్టుకుని సినిమా హిట్లు కొడతారు. కానీ సింపుల్ టైటిల్ తో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసుకున్న దమ్మున్న హీరో మా హీరో విక్టరీ వెంకటేష్. లక్ష్మికి ముందు సుభాష్ చంద్రబోస్ వచ్చిందండి. సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ అయినా సరే లక్ష్మి ఇండస్ట్రీ హిట్ అండి. 224 కేంద్రాల్లో 50 డేస్ ఆడింది. అప్పటికి 224 కేంద్రాలు ఏ సినిమా కూడా లేదు. లక్ష్మి పెద్ద రికార్డు. ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సైన్లో వచ్చిందండి సినిమా డిజాస్టర్. ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది. ఇది కూడా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అవుతుందని మా కోరిక. చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందనేది మీరందరూ వెయిట్ చేయండి. చాలా పెద్ద హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ ఎవరంటే మా హీరో విక్టరీ వెంకటేష్. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్ విషయంలో మా హీరో వెంకటేష్ బాబు గారు ప్రతి ఊరికి వెళ్ళి చాలా ఉత్సాహంగా, ఎందుకంటే అతనికి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది మెయిన్. ఆ ఇంట్రెస్ట్ తోటి సినిమా హిట్ అవుతుంది గ్యారంటీగా అని ముందుకు వచ్చి పబ్లిసిటీలో ప్రతి పబ్లిసిటీకి వెళ్తున్నారు. సినిమా హిట్ అవ్వాలని ఎంతగా ఆయన కృషి ఎలా ఉందంటే ఇంకా చాలా ఉందన్నమాట కృషి. సినిమా కోసమే అతను ఎలాగంటే సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుంది నాకు ముందే తెలిసిపోయింది ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరూ ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. సినిమా వెంకటేష్ బాబు నిజంగా నిర్మాతల హీరో అంటే ఇంకా నిర్మాత అక్కడ ఉండక్కర్లేదు ఫీల్డ్ లో. వెంకటేష్ బాబు తన నిర్మాతగా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఎవ్వరికీ నష్టం ఉండదు. ఎక్కడికక్కడ టైం అడ్జస్ట్మెంట్ చేస్తూ మొత్తం యూనిట్ ని మొత్తాన్ని దగ్గర నడిపించే వ్యక్తి. ఎందుకంటే తన తండ్రి నాన్నగారు శ్రీ డి రామానాయుడు గారి వల్ల ఆయన ఈ రోజు నిర్మాతల హీరో అయిపోయాడు. నాన్నగారికి ఎంత ఇండస్ట్రీ మీద ప్రేమ ఉందో, ఎంత క్రమశిక్షణ ఉందో, ఆ క్రమశిక్షణ ఈ రోజు విక్టరీ వెంకటేష్ బాబు గారు ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పడిన తపన అలాంటి తపన కాదు. ప్రతిదీ కూడా సినిమా కోసం ప్రాణం ఇస్తాడు. ఆయన సినిమా కోసం ఏమైనా చేస్తాడు. అందరూ ఎన్నో హీరోలు సంవత్సరాలకి 3-4 సినిమాలు నటిస్తే, ఒక 4-5 సంవత్సరాలు ఒక సినిమా నటిస్తే హీరో వెంకటేష్ బాబు గారు 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేసి ప్రజల ముందు ఉంచుతున్నారు గ్యాప్ లేకుండా. వెంకటేష్ బాబు సినిమా అయితే మాత్రం కంటిన్యూషన్ సినిమాలు వస్తున్నాయి. అతను ఒక పక్కన హిందీ సినిమాలు తీస్తున్నాడు, టీవీ సీరియల్ తీస్తున్నాడు. అంటే మన రానాబాబు సినిమా వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. అయినా సరే అతను బిజీగా సినిమా చేస్తూ ఇంకా అనిల్ రావిడిపూడి గారి విషయం చెప్పాలంటే ఈ సినిమాకి అతను చాలా కష్టపడ్డారు. వెంకటేష్ బాబుతో కూడా ముందుకు నడిపించి నిజంగా కొత్త కాన్సెప్ట్ సినిమాలు మొత్తం టైంలో రిలీజ్ చేస్తున్నారు. చాలా పెద్ద హిట్. ఈ సినిమాకి విచిత్రం ఏంటంటే వెంకటేష్ బాబు పాడిన పాట బ్లాక్ బస్టర్ హిట్.
చాలా పెద్ద హిట్. అతని వాయిస్ నిజంగా ఆ పాట చాలా పెద్ద హిట్ అనమాట. ఈ సినిమాకి సంబంధించి వ్యూస్ ఎలా ఉన్నాయంటే చరిత్రలో ఇప్పుడు పెద్ద హీరోలతో కూడా సీనియర్ హీరోలతో కూడా పోటీ పడి వ్యూస్ వచ్చాయి ఈ సినిమాకి. ఈ సినిమాకి వచ్చిన వ్యూస్ చాలా రికార్డ్ స్థాయిలో వచ్చాయి. గోదావరి గట్టి మీద సాంగ్ దగ్గర దగ్గర 85 అంటే 8 కోట్ల పైగా వ్యూస్ వచ్చాయి. చాలా పెద్ద హిట్ అవుతున్న సినిమా మేము ఆశిస్తున్నాం. మాకందరికీ చాలా ఆనందంగా ఉంది సినిమా విషయంలో. సినిమా చాలా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం. నేను వెంకటేష్ బాబు ఫ్యాన్స్ గా గత 35 సంవత్సరాల పెట్టి చేస్తున్నాను. కలియుగ పాండవుల నుంచి నేను ఫ్యాన్ ని. నేనంటే అతనికి బాగా తెలుసు, పేరు పెట్టి పిలుస్తాడు రాజశేఖర్ బాగున్నారా అని. అలాంటి వ్యక్తి ఒక రోజు నేను లాస్ట్ 3 years క్రితం మా హీరో దగ్గరికి వెళ్ళి, సార్ మా బాబుకి ఇలాగా సోల్స్ అని చెప్తే వెంటనే ఆయన ఫిలిం స్కూల్లో విఎఫ్ఎక్స్ కోర్స్ ఉందండి. ఆ కోర్సు దగ్గర దగ్గర 2,25,000 సంవత్సరానికి ఆ కోర్సు. మా అబ్బాయికి ఫ్రీగా ఆ కోర్సు నేర్చుకోవడానికి రామానాయుడు గారి స్టూడియోలో మా అబ్బాయి గారికి ఛాన్స్ ఇచ్చారండి. ఇక్కడ మా అబ్బాయి, మా పేరు నవీన్ బాబు. హాయ్ అండి, నా పేరు నవీన్. నేను యాక్చువల్గా నాకు బిఎఫ్ఎక్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ ఉందండి. కానీ నేర్చుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సరే అని చెప్పి ఒక రోజున రాజమండ్రి ఛాంబర్ థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ పోస్టర్ చూసా, అలా రామానాయుడు ఫిలిం స్కూల్లో బిఎఫ్ఎక్స్ కోర్స్ కూడా ఉంది అని. ఇంకా చూసిన వెంటనే మా డాడీకి నేను పిలిచి, డాడీ ఇలా ఉంది అని చెప్పి నేను ఫోటో తీసుకుని అందులో నెంబర్ నోట్ చేసుకుని కాల్ చేసి అడిగా. కాస్ట్ వచ్చి 2 lakhs అవుతుందని చెప్పారు. నేను చెప్పగానే మా డాడీకి వెంటనే సురేష్ బాబు గారికి, వెంకటేష్ సార్కి మెసేజ్ పెట్టి ఇలా మా అబ్బాయిని చేసుకోవాలనుకున్నాడు, ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి మా డాడీ చెప్పారు వాళ్ళకి. సరే రండి అని చెప్పి 1 week లో నాకు రిప్లై ఇచ్చి రమ్మన్నారు. వాళ్ళగానే ఇంకా ఇమీడియట్ జాయినింగ్ అయిపోయి బాబు ఇప్పుడే కోర్స్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి 5 years మొత్తం నాకు ఫ్రీగా క్లాస్ నేర్పించారండి బిఎఫ్ఎక్స్ కి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా కెరీర్ కి ఒక మైల్ స్టోన్. ఎందుకంటే నా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి నాకు ఒక స్టెప్ నేను రెడీగా ఉన్నా సరే నాకు ప్రోత్సహించింది వెంకటేష్ గారండి.